హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ స్టూడియో. ఇది సమ్మర్ సీజన్ అండ్ ఆల్సో మామిడికాయ తొక్కు పెట్టే సీజన్. మనం కూడా మామిడికాయ తొక్కు పెట్టబోతున్నాం తెలంగాణ స్టైల్లో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం మామిడికాయ తొక్కు కాయలు తెచ్చుకుందాం పదండి. మాకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ పొలంలో తొక్కు మామిడికాయ చెట్టు ఉంది, వెళ్ళి తెచ్చుకుందాం. ఇప్పుడైతే మనం బండేసుకొని వెళ్దాం పదండి. ఈ పొలం మా ఇంటి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే మామిడికాయలు మనం తెంపుకునేటప్పుడు కింద పడకుండా జాగ్రత్తగా తెంపుకోవాలి. కాయకి దెబ్బ తగిలితే తొక్కు సంవత్సరం పొడవునా నిల్వ ఉండదు. చూడండి మా ఫ్రెండ్ ఎలా తెంపుతున్నాడో, చాలా జాగ్రత్తగా తెంపుకోవాలి. ఇలా తెంపుకున్న కాయలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటి టోపన్లు తీసి ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో నానబెట్టాలి. ఇలా ఒక 4-5 గంటలు నానబెట్టుకున్న తర్వాత వాటి జీడంతా వాటర్లోకి వెళ్ళిపోతుంది. తొక్కు చాలా ఫ్రెష్గా సంవత్సరం పొడవునా నిల్వ ఉంటుంది. ఇలా వేయకపోతే తొక్కంతా జీడి జీడి ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి మనం ఇలా మంచిగా పొట్టు తీసి చాలా జాగ్రత్తగా మంచిగా అంత నీట్గా పొట్టు తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మేమైతే అందరం తలా ఒక చేయి వేసి తయారు చేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేటప్పుడు అందులోనే కాస్త ఉప్పు కూడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. చాలా మెత్తగా రావాలి, ఇది బరకగా ఉండొద్దు. ఇది చూసారా, ఇలా మెత్తగా ఉండాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మనం పల్లి నూనె వేసుకోవాలి. పల్లి నూనె ఇలా బాగా మసలాలి. నూనె మసలకపోతే అంత పచ్చి పచ్చిగా ఉంటుంది, తొక్కంతా స్మెల్ వస్తుంది. ఇట్లా నూనె బాగా మసిలిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, పోసిత్తులు అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఏవి పచ్చి పచ్చిగా ఉండొద్దు. ఇలా మీరు చూసుకోండి, పోసు మాడకుండా మంచిగా ఉండాలి. పోసు మాడితే ఏంటంటే అంత మళ్ళీ తొక్కంతా మాడవాసన వస్తుంది. ఇట్లా చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి పోసు. ఇలా వెంటనే గిన్నె దించుకున్న తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాంట్లో సగం పేస్ట్ ఈ బాగా వేడైన నూనెలో ఈ పోస్ట్లో వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోవద్దు, కాస్త కాస్త వేసుకోవాలి. ఎందుకంటే పొంగు వస్తుంది, పొంగొచ్చి ఆ నూనె అంతా కింద పడుతుంది. కాబట్టి ఇట్లా జాగ్రత్తగా కొంచెం కొంచెం వేసుకోవాలి. చూసారా ఎట్లా పొంగొచ్చిందో? అలా తర్వాత దాన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక పెనం పెట్టి జీలకర్రను, ఆవాలు, మెంతులు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. జాగ్రత్తగా మంచిగా వేగాలి. చూసారు కదా, ఇట్లా మంచిగా వేగాలి. లేకపోతే అంత పచ్చి పచ్చిగా ఉంటుంది. మనం ఈ పొడులన్నీ తొక్కులో కలిపినప్పుడు పచ్చి వాసన ఉండొద్దు, మంచిగా వేయించుకోవాలి. మధ్యలో ఆయిల్ని కూడా కలుపుతూ ఉండాలి. వీటిని చల్లారిన తర్వాత ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడులన్నిటిని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటిగా పొడి చేసుకోవాలి. అన్నీ ఒకటేసారి చేస్తే కూడా మంచిగా ఉండదు. దేనికదే విడిగా పొడి చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మామిడికాయలను వాటర్లోంచి తీసి మంచిగా ఒక బట్టతో తుడుచుకొని ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మనం మార్కెట్లోకి తీసుకోపోతే ఏంటంటే వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారు. దీనివల్ల తొక్కు అంత టేస్ట్ రాదు. ఇట్లా చిన్న ముక్కలు అయితేనే మనకు తొక్కు మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కలను మంచిగా తుడుచుకోవాలి. వాటి మీద ఉన్న ముక్కలకున్న చిన్న లేయర్ లాంటిది ఉంటుంది, అది కూడా తీసేసి మంచిగా ఒక పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద బేసన్ తట్ట తీసుకొని అందులో తగినంత కారం, అలాగే ఉప్పు ఇట్లా మనము కొలత ప్రకారం చేసుకోవాలి. చేసుకుంటే మంచిగా వస్తుంది. ఇలా మెత్తటి ఉప్పు, గ్రైండ్ చేసుకున్న ఉప్పును కూడా అందులో వేసుకోవాలి. ఈ పొడులను కూడా అన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేయాలి. తర్వాత మనం ఇందాక చేసుకున్న పోసు ఉంది కదా, పోసు మొత్తం చల్లారాలి. వేడిగా మాత్రం అస్సలు ఉండొద్దు. మొత్తం చల్లారిన తర్వాత ఈ పొడిలో వేసి మొత్తం కలుపుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలలో కాస్త పసుపు, ఒక 1/2 స్పూన్ అనుకోండి, అంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం ముక్కలకు ఆ కారము, ఉప్పు, మసాలాలు అన్నీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మనం ఎంత బాగా కలిపితే తొక్కు అంత మంచిగా ఉంటుంది.
తర్వాత ఇందులోనే మామిడికాయలు కొట్టేటప్పుడు అందులో నుంచి జీడి వస్తుంది కదా, ఆ జీడి ముక్కలను కూడా వాటికున్న పొట్టు తీసేసి ఇందులో కలుపుకోవాలి. ఆ జీడి ముక్కలు కూడా బాగుంటాయి తింటే. అట్లనే మనం దీనిలో మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత కొన్ని ఎల్లిపాయలు కూడా పచ్చి వేసుకోవచ్చు, తింటే బాగుంటుంది. వీటన్నిటిని మంచిగా కలుపుకొని ఒక జాడీలోకి తీసుకోవాలి. మంచి ఇట్లా ప్లాస్టిక్ దాంట్లో అస్సలు పెట్టద్దు, జాడీలలో కానీ సీసాలో కానీ పెట్టండి. ఇలా పూర్తయిన తర్వాత మన సాంప్రదాయం ప్రకారం మంచిగా బొట్టు పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా దీనికి ఎక్కువ డైరెక్ట్ మూత పెడితే ఏంటంటే డ్రైగా అయిపోతుంది తొక్కు. ఎప్పుడు కానీ ఇట్లా ఒక కాటన్ క్లాత్, ఒక బట్ట మంచిగా కట్టి అప్పుడు పైన పెట్టేసుకొని మంచిగా మూతలు పెట్టాలి. ఇట్లయితే ఏంటంటే తొక్కు డ్రై కాకుండా నూనె అనేది ఎండిపోకుండా మంచిగా ఉంటుంది. తర్వాత ఇదే గిన్నెలో మనం వేడివేడి అన్నం వేసుకొని బాగా కలుపుకొని తింటే మీకు తెలుసు, అమ్మ ఆవకాయ అస్సలు బోరు కొట్టదు. ఇట్లా కలుపుకొని తింటే ఈ ఆనందమే వేరు. ఇలా సంవత్సరానికి ఒకసారి తింటే ఎంత బాగుంటుందో చూడండి. ఇట్లా మంచి కలుపుకున్న తర్వాత ఇలా మా అమ్మ అందరికీ పెడుతుంది, అందరికి ప్లేట్లలో పెట్టిస్తుంది. తర్వాత అందరం మళ్ళీ చేలో పెడితే అదే ఆనందం వేరు. ఇలా అందరికీ పెట్టేసింది. ఇప్పుడు తర్వాత నాకు పెడుతుంది. చూడండి, చాలా బాగుంది. తొక్కైతే చాలా టేస్టీగా ఉంది. అమ్మ ఆవకాయ ఎప్పుడు బోర్ కొట్టదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.